ఇదే సమయంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువ అవుతారు. వీరి యొక్క ఉచ్చులో చాలా మంది క్రైస్తవులు దానిలో ఆ ఉచ్చులో పడిపోతారు. ఎందుకంటే దిద్దుబాటు అనేది ప్రతి వారికి ఈ రోజు అసహ్యం పుడతా ఉంది. దిద్దుబాటు, కరెక్షన్ ని ఎవ్వరు కోరుకోవట్లా. ఇటువరకు రోజుల్లో పిల్లల్ని ఒక ట్యూషన్ లో చేర్పించి మా పిల్లోడు మాట వినకపోతే కొట్టండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ట్యూషన్ టీచరు, మాస్టరు పిల్లల్ని ఒక దెబ్బేస్తుంటే తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళని కొట్లాటకు మీదకి వెళ్తున్నారు, వాళ్ళ మీదకి. ఇవన్నీ భయంకరమైనటువంటి ఒక కాలం. మనకు తెలవకుండానే స్లో పాయిజన్ లాగా ఎక్కేసింది ఇప్పుడు. కానీ నేను ఎందుకు ఇవన్నీ సంఘంలో చెప్తున్నానంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు ఆ మైండ్ సెట్ నుండి బయటికి రావాలి. అవునన్నది కాదు, కాదన్నది అవునని నిరూపించే కాలం. చేదుని తీపని, తీపిని చేదని చెప్పేటువంటి కాలం. చీకటిని వెలుగని, వెలుగుని చీకటని ప్రూఫ్ చేసేటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం.